ఇప్పుడు మనం పిడుగురాల మండలం పల్నాడు జిల్లా పందిటివారి పాలెంలోని మరొక రైతు అండి, మన రైతు బీనైన రైతు. మొత్తం పేరు అడిగే ముందు సార్ నమస్తే సార్, మీ పేరు సార్? పందిటి శివరెడ్డి అండి. పందిటి శివారెడ్డి గారు, శివరెడ్డి శివరెడ్డి గారు శివరెడ్డి గారు కూడా బీనైన్ వేశారు. ఎంత వేశారు సార్ బీనైన్? 2 ఎకరాలు పాతక్కువ. పాదకు 2 ఎకరాలు వేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజులు వచ్చారు మనది? నెల అవుతుంది సార్. నెల అవుతుంది. కొద్దిగా వర్షాల వల్ల స్ప్రేయింగ్లు తగ్గినాయి, అయినా కానీ మొక్కలు చాలా వరకు బాగున్నాయి. ఎక్కడ 1-2 మొక్కలు కొద్దిగా పై ముట్ట తగులుతుంది. సో నిన్నైతే బినివే వేశారు. 3 days 3 రోజులు ఆగిన తర్వాత చూసి నెక్స్ట్ ఏం కొట్టాలనేది కూడా నేను కుదిరితే నేను వస్తాను. మన ఎంప్లాయ్ ఉంటారు, తర్వాత మన శ్రీహరి గారు ఉన్నారు, ఆయన కూడా ఐడియా ఉంది నెక్స్ట్ ఏం కొట్టాలనేది. ఒకసారి మీకు కూడా చెప్తాను. ఇప్పుడు నిన్న బెనివే కొట్టారు కాబట్టి కొంచెం మెద్దన వచ్చి కొంచెం కదిలితే వెంటనే మనం తెల్లదాం ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా ప్రైడ్కి వెళ్ళాలి. నేను మొన్న కూడా చెప్పాను. అంటే మరీ మెద్దన ఉండి లైట్ ఎల్లోషన్ అనిపిస్తే ప్రైడ్ కూడా యాడ్ చేసుకుంటే ఆ ఎల్లోషన్ తగ్గిస్తుంది. కానీ తెల్లదామ మందు మనకు అటు పెగాసిస్ అన్ని అవసరం. దానికి ఆల్టర్నేషన్గా ఇటు ప్రైడ్కి ఆల్టర్నేషన్గా లానా ఉంది, సుమిటమ నుంచి లానా ఉంది. కాబట్టి తెల్లదామ అంటే డైపెందిరాను ఇటు అస్టాం ప్రైడ్ ఏం కలపకుండానే ఒకే మందుతోటి 3 సమస్యలు క్లియర్ అవుతాయి. లానాతో పాటు ఖచ్చితంగా అటు జంపుకు వెళ్ళామనుకో, ఏదైతే ఉందో స్టడీగా నీట్గా బ్లాకిష్లో ఉంటుంది, నలుపులోనే ఉంటుంది, బాగుంటుంది. సో మళ్ళీ అంటే మీకు నిన్న కూడా చెప్పాను, మీరు చేశారు. బట్ ఇంకొకసారి చెప్తున్నాను, అంటే మొక్కలు చిన్నవి కాబట్టి అట్లా చెప్తున్నాను. జంప్ వచ్చేసరికి ఎకరానికి 40 గ్రాములు సరిపోద్ది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. వయసు ముదిరితే దాన్ని బట్టి సమస్యను బట్టి మనం ఎంత యాడ్ చేసుకోవాలనేది సమస్యను బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇదండి ప్రస్తుతానికైతే ఇది సిస్టమ్ అయితే. బట్ రేపు మారిన తర్వాత రేపు ఇది అన్న పనితనం మనకు అనిపించలేదనుకో, అప్పుడు ప్లెసివా ప్రైడ్ తోటి సరిపోయింది. పెద్దగా అనిపించకపోతే కొంచెం క్వాలిటీ వచ్చి బాగుందనుకో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిప్రోనిల్ టెక్నికల్, తర్వాత ఇటు ప్లాన్ అయితే తెల్లదామ పచ్చదామ పేనుబంక పోవడంతో పాటు త్రిప్స్ కంట్రోల్లో ఉంటుంది, తోట కూడా స్టడీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ బెనియా సెకండ్ డోస్ చేసుకోవచ్చు, సరిపోయింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ ఏదైతే జోడి కొట్టామో జంపు ఇటు లానో అది ఒకసారి కొట్టామంటే స్టడీగా ఉంటుంది. అక్కడ నుంచి ఇక మనం పోతకి మైక్రోన్యూట్రియంట్స్, ఫంగిసైడ్, తెల్లదామ మందులు, త్రిప్స్ మందులు స్లోగా వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా అంటే సిస్టమ్ ఇది. కానీ మారుతుంటుంది పరిస్థితి. వర్షం పడితే ఒక రకంగా ఉంటుంది, వర్షం పడకపోతే ఇంకో రకంగా ఉంటుంది. దీని రిజల్ట్ కూడా చూసుకొని అవసరం మన ఎంప్లాయ్ వస్తాడు, శ్రీహరన్న కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.